దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరిమణులారా, అందరూ బాగున్నారండి? దేవుడిచ్చినటువంటి ఈవులను అనుభవించుచున్నారా? ప్రతి దినము ఆయన ఇచ్చినటువంటి ఈవులను అనుభవించాలని, దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో నమ్మకముగా ఉండాలని ఆ దేవాతి దేవుని ప్రతి దినము ప్రార్థిస్తూ ఉన్నాం. బాగున్నారండి? మంచిది. ఉదయకాల సమయంలో నా హృదయం అంతటితో మీకు నిండి వందనములు తెలియపరచుకుంటున్నాను. మంచిది ప్రియారా, వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. సామెతలు 23 వచనము చదువుకుందాం. సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనడి, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనడి. దేవుడు లేఖన భాగాన్ని దీవించును గాక. ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని జనగమ, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటను బట్టి మనము ఆలోచన చేసినప్పుడు మొదట సత్యమును అమ్మి వేయవద్దు అనేటువంటి మాటను మనము ధ్యానించినప్పుడు, ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరిమణులారా, సత్యమును మనకు తెలియకుండానే ఈ లోకంలో మనము అమ్మి వేస్తున్నాము అనేటువంటి విధానమును మనము గైకొనాలి. ఎందుచేతనంటే యేసు ప్రభువు వారు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అనేటువంటి మాటలు ఆయన పలికినటువంటి మాటను మనము చూస్తున్నాము. ఆయనే సత్యమై ఉన్నప్పుడు వాక్యమును మనం చూస్తున్నాము. సత్యమును అమ్మివేయవద్దు అనేటువంటి మాటను మనము చూస్తున్నాము. అంటే సత్యాన్ని మనకు తెలియకుండా ఎలాగూ అమ్మివేస్తున్నాం. సత్యం అనగా యేసు ప్రభువారు అనేటువంటి విధానం మనము చూసి ఉన్నాము. కనుక ఈ యొక్క సమయంలో మనము యేసు ప్రభువారిని మనము ఏ విధముగా మనము నిర్లక్ష్యం చేస్తున్నాము, ఏ విధముగా అమ్మివేస్తున్నాము అనేటువంటిది మనము ఆలోచన చేసినప్పుడు, ప్రియమైనటువంటి వాళ్ళరా, మార్కు రాసినటువంటి సువార్త పాఠ్య భాగము 2వ అధ్యాయము చివరి 27-28 వచనాల్లో మనము చూసినప్పుడు, విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడిను కానీ మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నారు అనేటువంటి మాటను మనము చూస్తున్నాము. అంటే విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపబడిందనేటువంటి మాటను మనము చూస్తున్నాము. మనుషుల కొరకు దేవుడు నియమించినటువంటి ఆ విశ్రాంతి దినమున మనము ఆ విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నటువంటి యేసు ప్రభు వారిని మనం ఆయనను ఆరాధించకుండా, ఆయనను స్తుతించకుండా మనము ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నామంటే ఆ సత్యమును మనము అమ్మివేస్తున్నాము కదండి. ఆలోచన చేయండి. విశ్రాంతి దినము వచ్చినది, దేవుణ్ణి ఆరాధించటానికి మందిరానికి మనము వెళ్ళలేదు. వెళ్ళకపోవటం వలన మనం ఏం చేస్తున్నాము, ఆ సత్యమైనటువంటి యేసు ప్రభు వారిని మనము ఆటోమేటిక్గా మనము నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాము అనేటువంటి సత్యము ఈ ఉదయకాల సమయంలో మనము గమనించాలి ప్రియులారా. కనుక మనకు దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగము చేసుకుంటూ ఆయనను ఆరాధించే విషయంలో వెనకంజ వేయకుండా ఆ సత్యాన్ని మనం అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు చక్కని రీతిలో మనలను ఆశీర్వదిస్తాడు అనేటువంటి సత్యమును మనము గమనించుకోవాలి. ఇందులో 3 విషయాలు ఉన్నవి. సత్యము, రెండవది జ్ఞానము, తర్వాత 3వది వివేకము. జ్ఞానము ఎక్కడ ఉంటుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన జ్ఞానమునకు మూలాంశము అనేటువంటి మాటను కూడా మనము చూస్తున్నాము. అలాగే పరిశుద్ధ గ్రంథములో వివేకము గురించి మనము చూస్తున్నప్పుడు, వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు ఎవరైనా ఉన్నారని ప్రభువు ఆకాశము నుండి మనల్ని చూస్తున్నారు అనేటువంటి మాట కూడా మనము చూస్తున్నాము. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని చక్కని రీతిలో మనము సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అలాగే సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకోవాలంటే ప్రభు యొద్దకు మనము వెళ్ళాలి. మన హృదయముతో ప్రభు యొక్క వాక్యాన్ని కొనుక్కొని దానిని అనుసరించినట్లయితే దేవుడు చక్కని రీతిలో మనల్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి సత్యము ఈ వాక్యము వలన మనము
అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, సత్యమును అమ్మివేయకుండా దాన్ని కొని ఉంచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునో గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. కృప చూపించండి, బలపరచండి. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మాకు ఇచ్చినటువంటి ఈ దినమున మీ సన్నిధానంలో నమ్మకంగా నడుచుకోవటానికి కృప చూపించండి. మా శ్రోతలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున ప్రభువా మీరు దీవించమని మీ పాదాలు పట్టుకొనిచున్నాము. ఎవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి మనం వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని యొక్క కృప సదా మనందరికీ తోడైన నడిపించును గాక.